కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు 40 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో అనుభవం ఉన్న చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సోరియాసిస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సోరియాసిస్ ఉన్నప్పుడు ఎక్కువ వేడి తట్టుకోలేరు, చలి తట్టుకోలేరు, చర్మంపై వచ్చే మచ్చలు కానీ, ఇచ్చింగ్, ర్యాషెస్ కానీ చాలా బాధపడుతూ ఉంటారు. మరి సోరియాసిస్ ఉన్న వాళ్ళకి చాలా మెడికేషన్ యూస్ చేసి అలసిపోయిన వాళ్ళకి ఈరోజు మధుసూదన్ శర్మ గారితో ఒక మంచి అంటే పైపూతగా అలాగే మెడిసిన్ కూడా ఏమున్నాయి ఆయుర్వేద వైద్యంలో అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. సోరియాసిస్ గురించి ఫస్ట్ పైపూత మందు గురించి మాట్లాడుకుంటే, మనం చాలా ఆయింట్మెంట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి బయట. దానివల్ల లాంగ్ టైం ఎక్కువగా యూజ్ చేయాల్సి రావడం, యూజ్ చేసిన ఒక్కొక్కసారి ఉపయోగం లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. మరి మన ఆయుర్వేదంలో పైపూత మందుగా వాడుకోవడానికి ఎలాంటి క్రీమ్స్ కానీ లేకపోతే ఇంట్లో తయారు చేసుకునేవి కానీ ఏమున్నాయి? పైపూత మందుగా చాలా ఉన్నాయమ్మా. నేను గత కొన్ని వీడియోలో కూడా వేప నూనె, కానగ నూనె, అదేమో చాల్మోగ్రాయిలు ఇలాంటి అనేక రకాలు కూడా చెప్పడం జరిగిందమ్మా. సో వాటిని అన్నింటినీ సద్వినియోగం చేసుకొని చక్కటి లబ్ధి పొంది ఫీడ్బ్యాక్ మనకి ఇవ్వడం కూడా జరిగిందమ్మా. సో ఇప్పుడు మరొక కొత్త ఫార్ములా కూడా చెప్తానమ్మా. అలాంటిదే చాలా చక్కగా పనిచేస్తుంది, సమర్థవంతంగా పనిచేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆ పైపూత మందు ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో చెప్తాను చూడమ్మా. కేవలం 2 పదార్థాలమ్మా. ఫస్ట్ పదార్థం శ్రీగంధం పొడి. రెండవది తులసి ఆకు రసం. కేవలం తులసి ఆకు రసం అమ్మా. కేవలం ఈ 2 పదార్థాలు. సో శ్రీగంధం పొడి తగినంత తీసుకోవాలి. సోరియాసిస్ కొద్దిగా ఉంటే కొద్దిగా తీసుకుంటే సరిపోతుందమ్మా. సో సోరియాసిస్ దేహంలో చర్మం మీద ఎక్కువ భాగంలో ఉన్నట్లయితే ఎక్కువ తీసుకోవాలి, అవసరాన్ని బట్టి వాడుకోవాలన్నమాట. కొంతమందికి కొంచెం ప్యాచెస్ గా లిప్స్ చుట్టూ వస్తుంది, కొంతమందికి ఇక్కడ వస్తుంది, కొంతమంది కొంచెం చర్మం మీద ఒక రౌండ్ గా అలా వస్తూ ఉంటుంది కదా సార్, వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అవుతుందా? అవుతుందమ్మా. సో అందుకేమా సోరియాసిస్ వయస్సుతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష భేద తారతమ్యం లేకుండా తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చమ్మా. సో కొంతమందికి ఎర్రటి డాట్ మాదిరి తయారైపోయి దురద పెట్టేసి గీరినప్పుడు పొట్టులాగా లేచిపోయేసి మధ్యలో రక్త బిందువు కనిపిస్తూ ఉంటుంది. సో క్రమంగా ఆ యొక్క సమస్య పెరగడము, ఇతర భాగాల్లో ఇదే పరిస్థితి రావడము. అదే విధంగా కొంతమందిలో సీజనల్ వేరియేషన్ అంటే చలికాలము, వర్షాకాలము పెరిగిపోవడము, సమ్మర్లో వచ్చేసరికి తగ్గిపోతుంది. కొంతమందికి మాత్రం సమ్మర్లో ఎక్కువ వేసి మిగతా సీజన్లో తగ్గిపోతుంటుంది. అప్ అండ్ డౌన్ కూడా అయిపోతుంటుందమ్మా. సో ఈ యొక్క పద్ధతిలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నటువంటి పరిస్థితి సోరియాసిస్ అయినప్పటికీ ఈ యొక్క శ్రీగంధం పొడి, తులసి రసం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో ఈ శ్రీగంధం పొడి తగినంత తీసుకొని అందులో తగినంత తులసాకు రసం కలిపేసేసి ఒక ద్రావణం లాగా తయారు చేసుకోవాలి, ద్రవ పదార్థంగా. దాన్ని మరి సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు అప్లై చేసుకోవచ్చుమా. సమస్య కొద్దిగా ఉండి తీవ్రం కూడా అంతగా లేకపోతే రోజు ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే సమస్య తీవ్రత తగ్గేదాకా రోజు 2 సార్లు అప్లై చేసేసి సమస్య తీవ్రత తగ్గినప్పటి నుంచి రోజు తగ్గేదాకా, మిగతా సమస్య పూర్తిగా తగ్గేదాకా రోజు ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుందమ్మా. సో ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ శ్రీగంధం యొక్క గుణం ఏంటంటే బాడీలో, చర్మంలో pH వాల్యూని పెంచుతుంది అనమాట. సో మన చర్మము క్షారగుణ ప్రధానంగా ఉన్నప్పుడు ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గిపోతాయి. సో చాలా మందిలో ఆమ్లత్వము, ఎసిడిక్ నేచరు చర్మంలో పెరిగిపోయినప్పుడే చర్మ వ్యాధులు, ముఖ్యంగా సోరియాసిస్ చర్మ వ్యాధులు వస్తుంటాయమ్మా. ఈ శ్రీగంధ పొడి యొక్క నేచర్ ఏమంటే అందులో ఉన్నటువంటి సుగుణాల వల్ల, వివిధ రకాల రసాయన పదార్థాల యొక్క గుణం వల్ల ఈ యొక్క చర్మం యొక్క క్షారత్వాన్ని పెంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే క్షారత్వాన్ని పెంచగలుగుతుందో అప్పుడు న్యాచురల్ గా ఆ క్షారత్వం వల్ల కలిగేటువంటి ఈ సెల్ డివిజన్, అతిగా సెల్ డివిజన్ కలగడం వల్లనే, కణ విభజన జరగడం వల్లనే సోరియాసిస్ అనేటువంటి సమస్య కలుగుతుంది. సో ఆ కణ విభజనను తగ్గించడమే కాకుండా, సర్వసాధారణంగా చేయడమే కాకుండా, ఈ సోరియాసిస్ వల్ల కలిగేటువంటి పోటు, సలుపు, దురద, మంట, డిస్కంఫర్ట్, ఇన్కన్వీనియంట్, అసౌకర్యం అన్ని తగ్గిపోయేటువంటి పరిస్థితి ఈ యొక్క శాండల్వుడ్ పౌడర్, శ్రీగంధం పొడి వల్ల కలుగుతాయమ్మా. సో తులసి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తులసి మాతలకు మాత. సో ఈ తులసి ఆకు రసంలో కూడా
అనేక రకాల రసాయన పదార్థాలు ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు, ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగేటప్పుడే ఆ సోరియాసిస్ ఉన్నటువంటి భాగంలో ఎర్రగా కావడము, దురదలు పెట్టడము ఇవన్నీ జరుగుతుంటాయమ్మా. ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో TNF ఆల్ఫా అని చెప్పేసి, సైటోకైనిన్స్ అని చెప్పేసి కొన్ని హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి జరగడం వల్లనే ఇవన్నీ జరుగుతుంటాయి. అదేవిధంగా కొన్ని హిస్టమిన్స్ ఇలాంటివన్నీ అనమాట. సో ఆ హిస్టమిన్స్ ఇలాంటివన్నీ రిలీజ్ అయినప్పుడు వాటిని యాంటీ హిస్టమిన్స్ తగ్గించేందుకు, అదేవిధంగా హిస్టమిన్స్ మరలా ఉత్పత్తి కాకుండా ఉండేందుకు తులసిలో ఉన్నటువంటి యూజినాలు ఇలాంటి అనేక రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడమే కాకుండా దురదను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి గుణం కూడా ఈ తులసిలో భగవంతుడు నిక్షిప్తం చేసి మానవాడికి ఆ మాతను మనకు అందించడం జరిగిందమ్మా. సో కాబట్టి ఈ యొక్క శాండల్వుడ్ పౌడరు అంటే శ్రీగంధం పొడి, తులసాకు రసము కలిపి పట్టించాలి. సో కడుపులోకి వచ్చేసేసమ్మా ఈ నల్ల జీలకర్ర చూర్ణం, నల్ల జీలకర్ర అని మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. నల్ల జీలకర్రని తెచ్చుకొని చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 grams తీసుకోవాలి. సో జీలకర్ర అంటే అందరికీ తెలుసు, కానీ నల్ల జీలకర్ర కొంతమందికి తెలిసి ఉంటుందమ్మా. సో మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది బాగా శుభ్రం చేసేసి కాస్త వేయించేసి పౌడర్ చేసుకోవాలి. సో నల్ల జీలకర్ర పౌడర్ 20 grams తీసుకుంటే అందులో పసుపు పొడి అదొక 20 grams, మిరియాల పొడి ఒక 10 grams, నల్ల జీలకర్ర పొడి 20 grams, పసుపు పొడి అంటే పసుపు కొమ్మను దంచి తయారు చేసుకున్నటువంటి పొడి ఒక 20 grams, మిరియాలను కాస్త వేయించేసేసి పొడి చేసేసి ఒక 10 grams ఆ పొడి కలుపుకోవాలమ్మా. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి సోరియాసిస్ తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. మెండైనటువంటి గుణాలు కలిగి ఉంటాయి, అద్భుతమైనటువంటి గుణాలు కలిగి ఉంటాయి. సోరియాసిస్ మరలా తరచుగా పునరావృతం కాకుండా కూడా ఇవి కాపాడేందుకు ఇందులో ప్రకృతి మాత అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం అందించడం జరిగిందమ్మా. సో ఈ 3 పదార్థాలు కలిపేసేసడం వల్ల మంచి పౌడర్ తయారైపోతుంది. దీన్ని ఉదయం ఒకసారి, అదేవిధంగా రాత్రి ఒకసారి, ఆహారానికి ముందు 1 నుంచి 1.5 గ్రామ్, మాక్సిమం డోస్ అంతకంటే అవసరం ఉండదమ్మా. 1 to 1.5 గ్రామ్ పౌడర్ని తగినంత తేనెతో కానీ, లేకపోతే తగినంత పాలలో కలిపి కానీ, లేకపోతే కాస్త పౌడర్ నోట్లో వేసుకొని నీళ్లు తాగడం కానీ, ఆ పౌడర్ని కాస్త నీళ్ళలో కలిపి కానీ ఎలాగైనా తీసుకోవచ్చమ్మా. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల క్రమక్రమంగా సోరియాసిస్ వల్ల కలిగేటువంటి యొక్క సకరమైనటువంటి ఈ రుగ్మతలు లక్షణాలు తగ్గిపోవడమే కాకుండా సోరియాసిస్ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఈ నల్ల జీలకర్రలో ఉంటున్న రసాయన పదార్థాలు, పసుపులో ఉంటున్న రసాయన పదార్థాలు, మిరియాల్లో ఉంటున్న రసాయన పదార్థాలన్నీ కూడా సదా దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉంటాయమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అనేక రకాల ప్రయోజనాలే దీనివల్ల ఉన్నాయి, కానీ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. ఓకే, మరి పైపూత ముందు అలాగే మనం లోపలికి తీసుకునే ఇన్నర్ అండ్ అవుటర్ 2 మెడిసిన్స్ని ఈరోజు చెప్పారు. కాబట్టి ఎవరైనా కానీ సోరియాసిస్ సమస్యతో బాధపడుతున్నప్పుడు తప్పకుండా ఈ 2 విధానాలని పాటించి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకెవరికైనా ఉన్నది ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.